డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం అక్టోబర్ 11, 2025. దేవుని నుండి ఒక సూచన. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. ఈనాటి దైవాంశము నమ్మకమైన వానికి దీవెనలు. కీర్తన 37:3-4 వచనములు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని సామెతలు 10:22లో వ్రాయబడి ఉంది. ధనవంతుడగుటకు ఆతురపడు వాని గురించి లూకా 12:15లో యేసు తన శిష్యులతో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని చెప్పాడు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవునని సామెతలు 23:4-5 వచనములు తెలుపుచున్నవి. యాకోబు పత్రిక 4:2-3 వచనములలో, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు గాని యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియూ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమియూ దొరుకుటలేదు అని వ్రాయబడి ఉంది. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును అని సామెతలు 28:18 తెలుపుతుంది. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన 62:12. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. దేవుడు మనల దీవించి నమ్మకమైన వారమై దీవెన పొందుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, ధనవంతులగుటకు ఆతురపడకుండా నీ నమ్మకమైన స్నేహితులముగా ఉండి నీ దీవెనలు పొందుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.